బాబు బాబు లేవండి. ఏంటి సార్? దాదుని ఎవరో మర్డర్ చేశారు. మర్డరా? అవును బాబు. రే, నువ్వు అర్జెంట్గా బండి తీసుకెళ్లి స్టేషన్కి వెళ్ళు. మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ఫస్ట్ స్పాట్కి ఎవరు వచ్చారు? మన వాళ్ళే సార్. ఓకే, డాగ్ స్క్వాడ్ డాగ్స్ వల్ల కూడా ఏమి యూజ్ లేకుండా పోయింది సార్. ఫింగర్ ప్రింట్స్, ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. అసలు ఏం చేస్తున్నారయ్యా? రాబరీ జరిగి ఒక్కరోజు కాలేదు, ఇప్పుడు మర్డర్. రెండూ మన ఏరియాలో జరగడంతో పై వాళ్ళు అసలు మనం పని చేస్తున్నామా లేదా అని అడుగుతున్నారు. ఈ దాదు బతికున్నప్పుడు టెన్షనే, చచ్చినా ఇప్పుడు టెన్షనే. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నేను కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా సార్. కొత్త ఎస్ఐ వస్తున్నాడు కదా, అతనికి అప్పు చెబుదాం. నేను ఆల్రెడీ అతనికి ఇన్ఫార్మ్ చేశాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. గుర్తున్నానా? హే, మర్చిపోతానే కదా గుర్తుపెట్టుకోవడానికి. మీ స్టేషన్కి కాల్ చేసి నంబర్ తీసుకున్నా. చిన్న వర్క్ ఉంది, బయటకెళ్ళాలి. బయటికా? స్టేషన్ దాటలేని పరిస్థితి. ఫుల్ ప్రాబ్లమ్స్, టెన్షన్స్. లైఫ్ ఉన్నది ప్రాబ్లమ్స్, టెన్షన్స్ క్యారీ చేయడానికి కాదు, మన కోసం కూడా టైం తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాక ఈ మర్డర్లు, రాబరీలు కామన్. కానీ నాలాంటి అమ్మాయి బయటకు రమ్మండం రేర్ కదా. అయినా కష్టం. అంతేనా? అంతేనా అంటే అర్థం చేసుకో. అపార్థం చేసుకుంటా. బాయ్. హే ఆదిత్య, మామయ్య, అమ్మ డబ్బులు అడిగిందిరా, తీసుకుని ఇంటికి వెళ్ళు. ఓకే మామయ్య. మామయ్య, ఆ, నా బ్యాగ్ మిస్ అయింది మామయ్య. నేను చెక్ చేస్తా లేరా, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, ఓకే మామయ్య, బాయ్. హలో సార్. కమ్ మిస్టర్ విహాన్ వర్మ, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చెప్పా కదా, రాగానే మీకోసం 2 కేసెస్ ఎదురు చూస్తుంటాయని. దీస్ ఆర్ ది డీటెయిల్స్. ఇంట్రడక్షన్ టు ఛాలెంజింగ్ గేమ్స్, ఇంట్రెస్టింగ్. ఐల్ డూ మై బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. సార్, రాగానే హంటింగ్కి ఆఫర్ ఇచ్చినట్టున్నారు కదా సార్. ఒక రాబరీ, ఒక మర్డర్. రాబరీ ఓకే, మర్డర్ ఎవరు సార్? దాదు! జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదరా. ఆ జాగ్రత్త నీ మీద తీసుకొని నా తమ్ముడిని కోమాలో ఉన్న వాళ్ళని లేపడానికి ఎంత కావాలి? నేను దండం పెట్టేది ఇద్దరికే. 1 ప్రాణం పోసే డాక్టర్స్కి, 2 ప్రాణం తీసే ఈ గన్నుకి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. డబ్బు కన్నా ప్రాణం ముఖ్యమైంది సార్. మా డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని పెట్టి ట్రై చేస్తాం. ఆ పాండు ఒకడిని అపాయింట్ చేశాడన్నా, 2 అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. పాండు!
తప్పు చేశాను రా. వాణ్ణి చంపకుండా చేసిన ఒక చిన్న తప్పే నా తమ్ముడిని దూరం చేసింది. వదలను. ఎక్కడున్నావు రా?